అన్ని చేతిలో ఏమున్నాయో చూడండి ఒకసారి, దాని సముద్ర జుర్రులేని అంటారు. సో అవి ఎలా పెట్టారో మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మేకవ కానీ మనం మార్నింగ్ అయితే సముద్రం ఒడ్డుకి అయితే వచ్చాము. మనం వచ్చేసరికి అయితే అన్ని వాళ్ళు జుర్రులు అయితే పడుతుండ్రు. అవి ఎలా పెట్టారో మనమైతే తెలుసుకుందాం. చూసారా ఎలా చేస్తున్నారో. సో తెరలు అనేవి వచ్చి వెళ్ళేటప్పుడు, ఆ కెరటాలని వచ్చి వెళ్ళేటప్పుడు అందులో చేప ముక్క లేక పీత ముక్క అనేది సముద్రం ఒడ్డున ఇలాగ పెడతారు. పెట్టాకైతే జుర్ర అనేది వస్తుంది. చూడండి వచ్చింది. సో పట్టుకునేసరికి జుర్ర అయితే మిస్ అయింది. అన్ని పట్టుకునేది అయితే ప్రజెంట్ అయితే పీత ముక్క, చేప ముక్క అయితే కాదు. ఈ విధంగా సముద్రం తెరలనేవి వచ్చి వెళ్ళిపోయినప్పుడు వాడు నీరులో ముంచి అవి జల్లుతారు. ఆ జల్లిన తర్వాత దాని స్మెల్కి అనేది మనం చేప పట్టుకుందాక చేతితో అని స్మెల్కి అనేది జుర్రు అనేది వస్తుంటుంది. ఆ రావడంతో ఆ జుర్రు దగ్గర ఎర్ర అనేది ఎడితే దాన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు అయితే దాన్ని అయితే పట్టుకుంటారు. దాన్ని బట్టి అనేది జుర్రులు అనేవి మనకు దొరుకుతుంటాయి. ఎందుకంటే చాలా గట్టిగా పట్టుకోవాలి, ఎందుకంటే జారుతుంటుంది. జుర్రు అయితే సాధారణంగా దొరకవు, ఎందుకంటే చాలా భయం వేస్తుంది నాకు కూడా. సో చూసారా జుర్రులు సొన్నయ్య అయితే 2 జుర్రులు అయితే పట్టుకోండి ఆ చిన్న మొక్కతో. ఇలా ఈ విధంగా అయితే జుర్రులు అయితే పట్టుకుంటాము. సో ఇలాంటివి ఏమైనా వీడియోలు ఉంటే మనం ఖచ్చితంగా అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే బాయ్ ఫ్రెండ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.